హలో అందరికీ. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా ఇలా చేసి పెట్టండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. వీడియో మొత్తం చూసేసి ఓసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో కోసమని 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే అంతా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొన్నిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి వేసుకుంటే పిండి మొత్తం చేతికి అంటుకుంటూ ఉంటుందండి. కాబట్టి కొన్నిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో మెదుపుతూ కలుపుకుంటే పిండి మెత్తగా ఉంటుందండి. నీళ్లు కొన్నిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెయ్యి మీ దగ్గర లేకపోతే నెయ్యికి బదులుగా నూనెనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా నెయ్యిని మొత్తం పిండి ఎలా అబ్జర్వ్ చేసుకుందో. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనం చేసుకునే స్నాక్స్ అంత టేస్టీగా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. ఈ పిండిని అలాగే వదిలేయకుండా పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎగ్స్ని ముందే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని గ్రాటర్తో ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ని ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి. మీరు క్యారెట్ని కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. హెల్దీగా ఉంటుందని నేను వేసుకున్నాను అంతే. అలాగే ఇందులో మీకు నచ్చిన మసాలాలని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం 15 నిమిషాలు పట్టిందండి. పిండిని కనీసం ఒక 20 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. నేను ఈ పిండిని 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా ఉందో. కొంచెం నూనె వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీలు రుద్దుకుంటాం కదా, ఆ కర్రతో ఇలా రుద్దుకోవాలి. వీలైనంత పలుచగా రుద్దుకోవాలండి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు అంచులో మందంగా ఉంటాయి కదా, ఆ మందపాటి అంచుల్ని ఇలా కట్ చేసుకోవాలి. అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా 4 భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 భాగాలని పక్కన పెట్టేసుకొని ఒక షీట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని మధ్యలో కొంచెం వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం మధ్యలో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం బయటికి కనిపించకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇలా అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన చపాతీ కర్రతో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మధ్యలో ఎగ్ మిశ్రమాన్ని పెట్టేసుకొని అంతా కూడా కవర్ చేసుకోవాలి. వీటికి షేప్ అంత కరెక్ట్గా రాదండి. మనకి షేప్తో ఏం పని చెప్పండి, టేస్టీగా ఉంటే అంతే చాలు కదా. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు మళ్ళీ అడుగుతారు. అన్నింటినీ ఈ విధంగా చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి.
మీరు కావాలంటే వీటిని నూనెలో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెమైనా హెల్తీగా ఉంటుంది కదా అని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓ 3-4 నిమిషాలు ఫ్రై చేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని ఓ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. మనం వాటిని బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి లైట్ గోల్డ్ కలర్ ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ప్రాసెసే కాదండి, వీటిని చేసుకున్న తర్వాత పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.